ఇది మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది అండి. స్టడ్ వచ్చేసేసి గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి స్వరోస్కి పర్ల్స్ వీఆర్ యూజింగ్. ఇది వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారిది వస్తుందండి మధ్య మధ్యలో. ఇది కలర్ షేడ్ అవ్వడం కాదు, యాక్చువల్లీ ఇది ఇలానే ఉంది. సో ఇవన్నీ స్టోన్స్ వస్తాయి. బ్యాక్ సైడ్లో ఇక్కడ ఏమి ఉండదు, ఓన్లీ ఫ్రంట్ దగ్గర మాత్రమే ఇలా ఉంటుంది. సో ఇది మేకింగ్ అండి. స్టడ్స్ సపరేట్గా, బుట్ట సపరేట్గా తీసుకొని చేసినవి ఇవన్నీ. ఇది కూడా మేకింగ్. ఇక్కడ యూజ్ చేసింది స్వరోస్కి పర్ల్స్ అనమాట. ఇన్ కేస్ బుట్ట వద్దు అని అంటే, చాందబలి కావాలి అని అంటే చాందబలి కూడా చేస్తాము. బుట్ట తీసేమన్నా తీసేస్తాము. ఇలాగే సపరేట్గా పెట్టిందే. ఇది కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ మ్యాట్ ఫినిషింగ్ వస్తుందండి. కాస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ కేస్ చాందబలినే కావాలి అని అంటే ఒక ప్రైస్ ఉంటుంది, బుట్టాతో కావాలంటే ఒక ప్రైస్ ఉంటుంది. ఇది మ్యాట్ ఫినిషింగ్ అండి, కంప్లీట్గా మ్యాట్ ఫినిషింగ్. ఇది నార్మల్ పర్ల్స్ యూజ్ చేసిందే అండి, స్వరోస్కి యూజ్ చేయలేదు. ఇది మాత్రం సీజెడ్ స్టోన్స్తో వస్తాయండి ఇవి. ఇది వచ్చేసి చిన్న మ్యాట్ ఫినిషింగ్లో స్టడ్స్ అండి ఇవి. సో కొంచెం చాలామంది ఇప్పుడు ఈ కలరే కావాలంటున్నారని చెప్పి ఈ కలర్లో ఎక్కువ చేశాను. ప్రైజెస్ అనేది నేను మెన్షన్ చేస్తానండి ఇవన్నీ. ఇప్పుడు పైన ట్యాగ్ చేస్తాను. సో ఇందులో ఇప్పుడు నేను ఇందాక తీసిన వీడియోలలో మీకు ఎక్కడ ఏ చేంజెస్ కావాలన్నా, లైక్ బుట్టాకి ఈ స్టడ్ కావాలి, లైక్ రీప్లేస్ చేయమన్నా కూడా మేము చేసేస్తాము. ఎందుకంటే మొత్తం మేమే చేసాం కాబట్టి నో ఇష్యూ. స్టడ్కి బుట్టాకి ఏదైనా డిఫరెంట్గా మీకు చేంజ్ చేయాలి అని అనుకున్నా కూడా మేము చేస్తామండి ఇవన్నీ. ఇది కొంచెం చాందబలి బెస్ట్ క్వాలిటీ అండి. ఇది మొత్తం ఇది స్వరోస్కి యూజ్ చేసాము మేము ఇక్కడ. ఇది చేంజబుల్ హుక్ అనమాట. ఇది పైన దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. స్క్రూ బ్యాక్ వస్తుంది. జస్ట్ నేను ఇలా చూపిస్తున్నాను అంతే. స్క్రూ బ్యాక్ వస్తుంది. అండ్ ఇందులోనూ వైట్ కాకుండా ఇది గ్రీన్ కలర్లో కూడా ఉంది. సారీ, పింక్ అండ్ గ్రీన్లో ఉంది. పింక్ది ఆల్రెడీ తీసుకెళ్ళిపోయారు. పింక్ అండ్ బ్లాక్లో ఆల్రెడీ చేసాము. అది ఆల్రెడీ మేకింగ్ అయిన డేనే తీసుకొని వెళ్ళిపోయారు. బట్ ఇన్ కేస్ ఒకవేళ కావాలి అని అనుకుంటే సేమ్ డిఫరెంట్ కలర్లలో చేస్తాము. ఒకవేళ కలర్ రిక్వైర్మెంట్ ఉంది అని అంటే మాత్రము బ్లాక్, ఓన్లీ గ్రీన్, లేకపోతే ఇలా కాంబినేషన్ అండ్ వైట్ అండ్ పర్పుల్, ఈ 5 కలర్స్లో అవైలబుల్లో ఉన్నాయండి. మేకింగ్ అనేది చేస్తాము. మీరు ఇక్కడ కింద హ్యాంగింగ్ ఏదైనా కలర్ డిఫరెంట్ కావాలనుకున్నా కూడా మేము చేస్తాము. ఇది వచ్చేసి సింపుల్గా అండి, ఇంకా కంప్లీట్ పర్ల్స్లలో గ్రీన్ కలర్ శారీ, గ్రీన్ కలర్ బార్డర్ శారీస్ మీకు బాగుంటుందని చెప్పి చేసాము. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇది స్టడ్ కావాలి, వేరే బుట్ట కావాలి అని అన్నా కూడా మేము చేస్తాము. లేకపోతే వేరే స్టడ్కి ఇవి కిందివి కావాలన్నా చేస్తాము. సో చేంజెస్ అనేవి మాత్రము మా చేతులలో ఉంది కాబట్టి మీకు ఏది నచ్చితే అది చేంజెస్ అనేది మాకు ఈజీ అండి. కాకపోతే నాకు 1 డే టైం ఇవ్వాలి. అండ్ ఇది కొంచెం ఫ్యాషన్ జ్యువెలరీ ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. దీనికి కూడా మీకు సైడ్లో ఏదైనా యాడ్ చేయమన్నా కూడా మేము చేసేస్తాను, నో ప్రాబ్లం. కొందరేమో పర్ల్స్ యాడ్ చేయించుకుంటున్నారు ఇక్కడ. సో బట్ ఓన్లీ వైట్ కలర్ దానికి మాత్రమే పర్ల్స్ యాడ్ చేస్తే బాగుంటుంది, అది నా సజెషన్. సో ఇందులో వచ్చేసేసి కలర్స్ ఉన్నాయి. గ్రీన్ ఒకటి ఉంది, అండ్ పర్పుల్ ఉంది, అండ్ పింక్ ఉంది, అండ్ వైట్ ఉన్నాయి. సో బ్లాక్ వచ్చేసేసి తీసుకెళ్ళిపోయారండి. బ్లాక్ కూడా సోల్డ్ అవుట్. సో ఇది ఆల్రెడీ ఇంకొక పీస్ వెళ్ళిపోతే ఇంకొక పీస్ ఉంది నా దగ్గర. దీనికి వైట్ పర్ల్స్ యాడ్ చేయమని చేస్తాము.